ఐబొమ్మ రవి అంశం మీద చర్చ సాగుతానే ఉంది. ఆ రాబిన్ హుడ్ అంటే రాబిన్ హుడ్ ఏమి మంచోడేం గాదు. రాబిన్ హుడ్ అనేవాడు దొంగ అంటూ గుర్తు చేసుకొచ్చారు. ఏదైతే ఆర్‌జీవి. అట్ ద సేమ్ టైమ్ సినిమాలకు సంబంధించి నీకు నచ్చకపోతే చూడక్కర్లేదు. ఇప్పుడు ఏదన్నా ప్రొడక్టు రేట్ ఎక్కువుందని జెప్పి కొనడం మానేస్తే బంగారము, వెండి కొనడం మానేస్తాం గానీ, లూటీ చెయ్యం గదా! అట్లాగే సినిమాని గూడా నువ్వు అంత ఎఫర్ట్ పెట్టలేనప్పుడు మానేసేయి. అంతేగాని దాన్ని అక్రమంగా చూస్తాం, అక్రమంగా చూపెడతామంటే ఎట్లా రైట్. ఓ మంచి పాయింట్. పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడారు ఆయన. నంబర్ 1. రెండోది ఏది మన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఉండేటటువంటి 'సీవీఎల్' గారు ఇంకో పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. అతను లాంటోడిని సై ఈ పోలీసుల్లోకి తీసుకోండి ఉపయోగపడతాడు. నేను ఇంతకుముందే ప్రస్తావించా. తన నాలెడ్జ్‌ని సక్రమంగా వినియోగిస్తే బానే ఉంటది. అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. హ్యాకింగ్‌లో ఎక్స్‌పర్టైజేషన్ ఉంది అన్నటువంటి. అది ఆయన సలహా ఇచ్చారు. ఈ చర్చ అయితే మీడియాలో, సోషల్ మీడియాలో సాగుతూనే ఉంది. ఐబొమ్మ రవి గురించి. ఈ చర్చ సాగుతూ ఉండగానే నిదానంగా అతన్ని ఎన్‌కౌంటర్ అయితే చెయ్యరు గానీ, ఇప్పట్లో జైలు నుంచి బయటకి రాకుండా చూస్తారు. ఓ నెల, 2 నెలలు అట్లా పోయేటప్పటికి మనం గూడా మర్చిపోతాం. ఇక అతను మామూలు నిందితుడిగా కోర్టుల చుట్టూ తిరుగుతాడు. అతనికి అండ గూడా ఎవరు లేరు. ఎవరో లాయర్ గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు గానీ, అతను పెట్టుకున్న లాయర్ గాదు. ఈయన కొంత ప్రచారం పొందుతున్నారు అతను పెట్టుకుని. అతను ఒక లీగల్ సపోర్ట్ టీమ్‌ని తెచ్చుకోకపోతే, అతని కోసం ఒక టీమ్ రాకపోతే గనక, అతను ఈ అదేదో అనేక మంది ఏ అవకాశము లేక రిమాండ్ ఖైదీలుగా మిగిలిపోయి జైళ్ళలోనే ఉండిపోతున్నోళ్ళ జాబితాలో ఉండిపోతాడు.